ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలంలోని సోమరాజుపల్లి గ్రామంలో వార్డు సభ్యులు బంకా కృష్ణ మరియు ఎదురింటి నరేంద్ర, ఎస్కే సుబాని, ఎస్కే షరీఫ్, ఎస్కే సుల్తాన్ బాషా, చోడాబత్తిన అశోక్ కుమార్, పాలకీర్తి మల్లికార్జున తదితరుల ఆధ్వర్యంలో సుమారు 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా పాకల క్రాంతినగర్ పట్టపపాలెం నుంచి వాయల బాబు, వాయల ఆంజనేయులు, ఎల్లంగిరి హరి, నరేష్, వాయల జైబాబు తదితరుల ఆధ్వర్యంలో 25 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కొండేపు శాసనసభ్యులు డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. సంక్షేమానికి అభివృద్ధికి ఎప్పుడు తోడుంటామని చెప్పడం జరిగిందని, అదేవిధంగా సోమరాజుపల్లి కావచ్చు, పాకల కావచ్చు, సింగరాయకొండ మండలం కావచ్చు, తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది అని ఎమ్మెల్యే స్వామి అన్నారు. ఎస్టీలకు కానీ మత్స్యకారులకు కానీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పారు. కార్యక్రమంలో మండల నాయకులు మరియు గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎల్లంగాని